హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం ఎన్టీపీసీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు నేను నంబర్ సిస్టమ్ పైన ఒక వీడియో చేసా. అది ఒక 7 పేపర్స్ ఏమో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వీడియో ఇది టైమ్ అండ్ వర్క్ వీడియో. ఓకే, ఇది బేసిక్ నుంచి నీట్గా చెప్తాను. ఇది ఆల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ ఎగ్జామ్ ఉండేది మనకి ఏదైనా ఉందంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. మెయిన్స్కి యూజ్ అవుతుంది, ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్స్ యూజ్ అవుతుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే కంటెంట్ ఇది. ఓకేనా. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ చూడండి టాపిక్. ప్రతి ఎగ్జామ్లో టైమ్ అండ్ వర్క్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ చూడండి, టైము అండ్ వర్క్ ఇక్కడే ఉంది. టైము వర్క్. ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 డే అనుకుందాం. ఇక్కడ ఏ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days. ఇప్పుడు నేనే ఏ అనే పర్సన్ 20 days అనేది వర్క్ చేశాను అనమాట. అయితే 1 డే వర్క్ ఎంత చేశారు? 1/20 అవుతుంది. 1 డే వర్క్ కావాలంటే 1/20. ఇది ఎఫిషియన్సీ అని చెప్తాం దీన్నే. అంటే అతన్ని చేసిన వర్క్ అనమాట. ఓకేనా. 1 డేలో కంప్లీట్ చేసిన వర్క్ ఎంత? 1/20. ఇప్పుడు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/టైమ్. అంటే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏ విధంగా చెప్తాను అంటే జనరల్గా చెప్తా చూడండి. 15 పర్సన్స్ 20 డేస్లో కంప్లీట్ చేసే వర్క్, అదే 20 పర్సన్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? సింపుల్. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ అనేది టైం అనేది తగ్గుతుందా, ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ డేస్ అనేది? ఒకసారి ఆలోచించండి. 15 పర్సన్స్ చేస్తే 20 డేస్లో ఒక వర్క్ను కంప్లీట్ చేస్తారు. అదే 20 పర్సన్స్ కంప్లీట్ చేస్తే డేస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సింపుల్. 15 into 20 is equal to 20 into ఏమిది డేస్, నెంబర్ ఆఫ్ డేస్. 20 క్యాన్సిల్, 15 డేస్ పడుతుంది సింపుల్గా. అంటే ఒకటి అబ్జర్వ్ చేశారంటే మీరు, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. టైం అనేది ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైరెక్ట్ టైం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ అనే పర్సన్ 20 days, బి అనే పర్సన్ 30 days కంప్లీట్ చేసా. వీళ్ళిద్దరు మిక్స్ అయ్యి కంబైన్డ్ అయ్యి చేసే వర్క్ ఎంత పడుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ 20కి 30కి ఎల్సిఎం తీసుకుందాం. 20కి 30కి ఎల్సిఎం తీసుకుంటున్నాను నేను. సో 2 10 జా, 2 15 జా, నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 2 జా, 5 3 జా. నెక్స్ట్ ఇక్కడే చూడండి, 2 5 జా 10, 10 6 జా 60 వచ్చిందా? 60 ఎల్సిఎం అనేది 60 అయింది. ఇప్పుడు చూడండి, 20 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 23 జా. నెక్స్ట్ 30 అనేది 60 ఎప్పుడు వస్తుంది? 32 జా. ఇప్పుడు ఈ 3-2 అనేది ఎఫిషియన్సీ అవుతుంది. 3-2 అనేది ఏమవుతుంది? ఎఫిషియన్సీ అవుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వాడే ఇచ్చినాడు కదా, 20 30. సో టోటల్ వర్క్ చూడు ఎంత అవుతుంది? 60 days అవుతుంది. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 60 days. మీరు ఎట్లయినా చూడండి, 320 జా 60, 230 జా 60. ఓకే. వీళ్ళిద్దరికి మిక్స్ అయ్యి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? అంటే ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని డేస్లు ఇక్కడ అడుగుతుంది. సో టోటల్ 60. ఎఫిషియన్సీ ఎంత? ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 ఎంత? 5. సో 12 days కంప్లీట్ చేస్తారు. 12 days వీళ్ళిద్దరు కంబైన్డ్ అయ్యి చేస్తే 12 days అనేది ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇది తెలియాలి అందరికీ. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇందాకే కదా టోటల్ వర్క్ ఏమి, ఎఫిషియన్సీ ఇంటూ డేస్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్నే. ఇప్పుడు ఏ అనే పర్సన్ 35 daysలో కంప్లీట్ చేస్తారు ఒక వర్క్. ఏ అండ్ బి కంబైన్డ్ అయ్యి 21 daysలో కంప్లీట్ చేస్తారు. అయితే ఓన్లీ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? ఇప్పుడు 35కి 21కి ఎల్సిఎం తీసుకుందాం. సో 7 తీసుకుందాం డైరెక్ట్గా. సో 7 5 జా 7 3 జా. ఈడ చూడండి, 5 3 ఎంత? 15, 15 7 ఎంత? 105. అదే ఇక్కడే 35 3 ఎంత? 105. నెక్స్ట్ 21 5 ఎంత? 105. అందుకే ఇక్కడ ఏ అనే ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 3.
ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 5 అనమాట. సో ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సింది ఓన్లీ బి వర్క్ చేసిపోతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బిలోంచి ఏ తీస్తే అంటే ఏ క్యాన్సిల్ అయిపోతుందా? 35 నుంచి 21 పోతే ఎంత? 35 నుంచి అంటే ఇక్కడ చూడండి, వెయిట్ ఫర్ 1 మినిట్, ఎఫిషియన్సీ తీస్తున్నా. 5 నుంచి 3 పోతే ఎంత? 2 కదా. టోటల్ వర్క్ ఎంత? 105. 105 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేస్తే 2 5 జా, నెక్స్ట్ 2 2 జా 52, 1/2 days. ఇప్పుడు చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా సార్, నాకు తెలియదు అంటే వాళ్ళకి చెప్తాను చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ 105 ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి చేస్తున్నా. సో 2 5 జా 10, నెక్స్ట్ 5 మిగిలింది, 2 2 జా 4, ఎంత వచ్చింది 1. ఫస్ట్ 52 అనే నెంబర్ రాసాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ తర్వాత 1 డివైడెడ్ బై 2 ఇట్లా తీసుకోవాలా. చాలామంది బిగినర్స్కి చెప్తున్నాను ఇది పాయింట్, అర్థమైనట్లుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు చూడండి వస్తుంది చూడండి. ఏ కెన్ డూ వర్క్ 36 days, నెక్స్ట్ బి కెన్ 32 days, టుగెదర్ 12 days. దెన్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ ఈజ్ లెఫ్ట్? చాలా చాలా ఇంపార్టెంట్, అండర్ గ్రాడ్యుయేట్లో ఎగ్జామినేషన్లో పడింది క్వశ్చన్. సో ఏ అనేవాడు 36 days, బి అనేవాడు ఎన్ని డేస్ చేస్తున్నాడంట? 32 days చేస్తున్నాడంట. వర్క్ చేస్తే వీళ్ళిద్దరు మిక్స్ అయ్యి ఎన్ని రోజులు చేస్తున్నారు? 12 days. సో ఇక్కడ చూడండి 36కి 32 ఎల్సిఎం తీసుకుందాం. డైరెక్ట్గా ఏ టేబుల్లో పోతుంది ఇది? 4 9 జా 4 8 జా 72 కదా, 9 8 జా 72 కదా, 72 4 ఎంత? 288. ఎల్సిఎం ఎంత వచ్చింది? 288. ఇదే టోటల్ వర్క్ అవుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ఈ 288లో 8 ఎట్లా వచ్చిందంటే ఈ 36 తీసేద్దాం, ఇంకా మిగిలింది ఏమి ఇక్కడ? 8 వచ్చిందా? 4 9 జా 36 ఆల్రెడీ ఉంది. 36 8 జా ఎంత? 288. నెక్స్ట్ 32 9 జా ఎంత? 288. అందుకే 9 వచ్చింది ఇక్కడ. ఓకేనా? పాయింట్ అర్థమైనట్టుంది. 36 సింపుల్గా 288 బై 36 చేయండి, ఎన్ని వస్తుంది? 8 days. నెక్స్ట్ 288 డివైడెడ్ బై 32 చేయండి, 32 9 జా 288, 32 9 జా 288, అందుకే ఇక్కడ రాసింది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు అడిగింది ఏమి? వీళ్ళిద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారంట? చూడండి ఒక్కసారి. 8 + 9 × 12. సో 17 × 12 ఇక్కడ 17 × 12 ఇక్కడ చూడండి. 17 12 ఎంత అంటే 170, నెక్స్ట్ 34 ఎంత వచ్చింది? టోటల్గా 204. అదే ఇక్కడ వేశారు 204. ఈ 204 అనేది 288లోంచి 204 పోతే ఎంత? 84 డివైడెడ్ బై 288. సో ఇది కూడా క్యాన్సిలేషన్ పోతుంది, ఒకసారి చూడండి. 7తో క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్, లేదంటే మీకు వచ్చిన నెంబర్తో 2తోనే చేద్దాంలేండి, మీకు తెలిసింది కాబట్టి. 2 4 జా 2 జా, నెక్స్ట్ 144. చూడండి నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతుందా చూద్దాం. 6 7 జా 6 2 జా 6 4 జా, ఓవరాల్గా చూస్తే ఎంత వచ్చింది? 7/24. 7/24 ఓవరాల్గా. సో లెఫ్ట్ ఆఫ్ ద వర్క్ ఎంత వచ్చింది? 7/24. చూడండి లెఫ్ట్ ఆఫ్ ద వర్క్ ఎట్లా చేశారు సార్ అంటే, దీన్ని ఇంకో విధంగా చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను చూడండి. a + b ఎంత? 1/3 3/8, లేదంటే ఇట్లా చేయండి. సో 12 × 1/36 1 డే వరకు, బ్రాకెట్ ఆఫ్ 1/32 బ్రాకెట్. ఇప్పుడు చూడండి 12 డివైడెడ్ బై 36 ప్లస్ 12 డివైడెడ్ బై 32. ఇక్కడ చూడండి 12 1 జా 12 3 జా, నెక్స్ట్ 4 3 జా 4 8 జా. సో ఇక్కడ వచ్చింది 1/3 3/8 వచ్చింది చూడండి, 1/3 3/8. ఇక్కడ మనకు వచ్చింది ఎంత? ఓవరాల్గా చూసుకుంటే క్రాస్ మల్టిప్లై చేద్దామా? 8 1 జా 8 ప్లస్ 3 3 జా 9, 8 1 జా 8, 3 3 జా 9, 8 3 జా ఎంత? 24, 8 3 జా 24. 17 డివైడెడ్ బై 24, 8 + 9 24. అంటే ఇప్పుడు లెఫ్ట్ ఆఫ్ ద వర్క్ కావాలి. 24లోంచి 17 పోతే ఎంత? 7, రిమైనింగ్ ఎంత? 24. సో 7 డివైడెడ్ బై 24 ఆన్సర్ వచ్చినట్లుంది, ఫైనల్ ఆన్సర్. ఓకే, మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ 50% ఆఫ్ 16 days.
A can do 50% of 16 days. Next, B can do 1/4 of job in 24 days. How many days can they do 3/4 of the job వర్కింగ్ టుగెదర్? సో నేను ఈ మెథడ్ చెప్పట్లేదు, చెప్తాను ఫైనల్లో. ఫస్ట్ మెథడ్ జనరల్ మెథడ్ చేద్దాం. సో ఏ అనేవాడు ఇప్పుడు చూడండి, ఈడ 50% ఎంత 1/2 కదా. ఈ 1/2 అనేది 1/2 ఇంటూ 16 చేయండి. ఫస్ట్ 1/2 ఇంటూ 16 చేస్తే ఎంత అవుతుంది? 32 అవుతుంది. నెక్స్ట్ 1/4 ఇంటూ 24 చేయండి. నెక్స్ట్ 36 సారీ 24 4 96, 32 96. ఇప్పుడు 32 96 డైరెక్ట్గా చూస్తే ఎల్సిఎం ఎంత వచ్చింది? 96 వస్తుంది. 32 3 96, 96 1 96. ఓకేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? ఎఫిషియన్సీ అవుతుంది. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? టోటల్ ఎఫిషియన్సీ 3 + 1 ఎంత? 4 ఇంటూ ఇక్కడ రివర్స్ తీసుకోవాలి. 3/4 ఆఫ్ వర్క్ కదా, అప్పుడు ఏం చేయాలి? రివర్స్ అవుతుంది. 4/3 అవుతుంది. అంటే 16 / 3. ఇక్కడ మీరు ఫైనల్గా ఏమడిగినా టోటల్ వర్క్ అడిగినాడు. ఓకే, టోటల్ వర్క్ ఇచ్చేసినాడు మనకి. టోటల్ వర్క్ అడిగినాడు. హౌ మెనీ డేస్ కావాలి? నంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ వర్క్ / ఎఫిషియన్సీ కదా. ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 16 / 3 వచ్చింది. ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? ఫైనల్గా 16 / 3 వచ్చింది. ఒక చూడండి, 16 / 3 అంటే టోటల్ వర్క్ ఎంత? 96. 16 / 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ నంబరు, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. ఎప్పుడైనా కానీ నంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ వస్తే ఏం చేయాలంటే రివర్స్ తీసుకోవాలి. 3/16. 16 1 16, 6 96, 6 3 ఎంత? 18. ఆప్షన్ నంబర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఆప్షన్ నంబర్ ఏమి? డి. మరీ చెప్తాను చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లే, మెయిన్ ప్రాబ్లం అది. చేద్దామంటే ఇక్కడ చేస్తా చూడండి. ఏ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు? ఏ అనేవాడు హాఫ్ అంటే 1/2. 1/2 అంటే ఇక్కడ డబుల్ చేసుకోవాలి, మల్టిప్లై చేయమన్నా. 1/2 ఇంటూ 16 ఎంత? 32. నెక్స్ట్ బి అనేది ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 1/4 ఇంటూ 24 అంటే 96. నెక్స్ట్ ఏకి బీకి ఎఫిషియన్సీ కనుక్కుందాము. 32కి 96కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 96 అవుతుంది. సో 32 ఇక్కడ వేసుకుంటా, నెక్స్ట్ 96 ఇక్కడ వేసుకుంటా. 32 3 96, 96 1 96. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? ఏకి వచ్చి 3, బీకి వచ్చి 1. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ 3/4 ఆఫ్ ద జాబ్ వర్కింగ్ టుగెదర్. వీళ్ళిద్దరు కలిసి 3/4 మాత్రమే చేస్తారనమాట. అంటే ఇక్కడ 3 + 1 ఎంత? 4 ఇంటూ 3/4 ఏం చేసుకోవాలంటే రివర్స్ చేసుకోవాలా. 3/4 ఏం చేసుకోవాలా? రివర్స్. 4 / 3. 4 4 ఎంత? 16. 16 / 3 ఎఫిషియన్సీ. ఇప్పుడు మనము ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ డేస్ కావాలి మనకి. నంబర్ ఆఫ్ డేస్ కావాలంటే టోటల్ వర్క్ ఎంత వచ్చింది? 96 / ఎఫిషియన్సీ ఎంత? 16 / 3. సో ఇక్కడే చూడండి, 16 1 16, 6 ఈ 3 అనేది పైకి వెళ్తే 6 3 ఎంత? 18. ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి. దీనికి సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ చూసే డైరెక్ట్గా ఏ అనే పర్సన్ 50% మాత్రమే చేస్తాడు. పర్సంటేజ్లో చెప్తున్నా, ఇది 50% మాత్రమే చేస్తాడు, 16 days. నెక్స్ట్ ఇదే ఏ పర్సన్ 75% చేస్తే ఎంత? 50% అయితే 16 days. దీంట్లో 25% ఎంత చేస్తాడు? హాఫ్ ఎంత? 8 days. నెక్స్ట్ హాఫ్ ఎంత? 8 days. నెక్స్ట్ హాఫ్ ఎంత? 8 days. అంటే 16కి 8 యాడ్ చేద్దామా? 24 అవుతుంది. అయిపోయిందా? ఏ అని క్లారిటీ వచ్చినట్టుంది. బి అనేవాడు 1/4 అంటే 1/4 ఇంటూ 100 చేయండి, ఎంత అవుతుంది? 25% మాత్రమే చేస్తాడు. సో 25%కి ఎన్ని డేస్ చేస్తున్నాడు? 24 days చేస్తున్నాడు. అంటే ఇక్కడ 75 + 25 చేస్తే ఎంత? 100%. 100% చేస్తే ఎన్ని డేస్ చేస్తున్నారు? ఇద్దరు కలిపి 24 days చేస్తున్నారు. అయితే 75% ఎంత? 75% ఎలా చెప్తున్నారు అంటే 3/4. 3/4 ఇంటూ 100
3/4 ఇంటూ 100 అంటే ఎంత? 4 1 జా 425 జా. సో 325 ఎంత? 75. 75 అయితే ఎన్ని డేస్ చేస్తున్నాడు? ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక క్లారిటీ రావాలి మీకు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడు 3/4 అన్నాడు. 3/4 100%, 100% అంటే ఇక్కడ 4:3 అన్నట్లు, 4:3 అన్నట్లు. సో 4 parts ఈజ్ ఈక్వల్ టు 6 అయితే 3 parts ఎంత అవుతుంది? 3 6 జా 18. క్లారిటీ వచ్చినట్లుంది ఈ పాయింట్. ఇది బాగా అర్థమైనట్టుంది ముందు పాయింట్ కంటే, అంటే ముందు ప్రాబ్లం కంటే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ క్వశ్చన్ బాగా వినండి. ఇందాకే చెప్పా, ఏమి? టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 ఎఫిషియన్సీ. అంటే టైం ఇంక్రీజ్ అయితే, అంటే డేస్ ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే డేస్ డిక్రీజ్ అవుతాయి. అంటే ఆపోజిట్లో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 1/4 ఆఫ్ వర్క్ అంటే ఎంత? 1/4 అంటే ఇక్కడ 4 10 ఎంత? 40. నెక్స్ట్ 40% ఆఫ్ వర్క్ అంటే 40% అంటే ఎంత? 40/100 తీసుకుందాం. సో 0 0 క్యాన్సల్. 2/5. 2/5 అంటే 75/2. 5 ఇక్కడ చూడండి, 575 కదా, 75లో హాఫ్ ఎంత? 37.5. దీంట్లో హాఫ్ కదా, 3 జా 7 జా 37.5. క్యూ ఏమిది? నెంబర్ ఆఫ్ డేస్. ఆర్ 1/3 ఆఫ్ ద వర్క్ 13 days. ఆర్ 13 3 ఎంత? 39. నెక్స్ట్ ఎస్ చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి ఒకసారి. ఎస్ 37 375 ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 10 వేసుకుందాం. పర్సంటేజ్ అయితే 100 వేసుకుందాం, అంతే కదా. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేద్దాం. సో 5 7 జా 35, 5 5 జా 5 2 జా అయిపోయిందా. నెక్స్ట్ 3 జా 25, 3 జా 25, 4 జా ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, 3/4 అంటే 3/8 ఇక్కడ మనకు వచ్చింది. 3/8. 3/8 ఇంటూ 17 అంటే ఇక్కడ చూడండి, 17 8 జా ఎంత? 17 8 జా 80 + 56 136 డివైడెడ్ బై 3 వస్తుంది. 136 డివైడెడ్ బై 3 అంటే 3 4 జా 12. నెక్స్ట్ 3 5 జా 45.3 వస్తుంది. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 45.3 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఇది. ఇక్కడ మనకు అడిగింది ఏమి? లెస్ ఎఫిషియన్సీ. చూడండి, డేస్ అనేది ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందని చెప్పిన. డేస్ చూడండి, లెస్ ఎఫిషియన్సీ ఎవరికి ఉంది? ఇక్కడ చూడండి, డేస్ అనేది అన్నిటికంటే టాప్లో ఉండేది ఏది? మోస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉండేది ఎవరికి? ఎస్కి. అంటే లెస్ ఎఫిషియన్సీ ఉండేది ఎస్ అవుతుంది. నెక్స్ట్ క్యూ చూడండి, తక్కువ ఉండేది, అంటే తక్కువ డేస్ ఏది ఉంది? 37.5 ఉంది. అంటే మోస్ట్ ఎఫిషియన్సీ ఏది ఉంది? క్యూ ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఏ అలోన్ 72 days. నెక్స్ట్ హౌ మెనీ డేస్ బి అలోన్ జాబ్ టుగెదర్ కెన్ డూ ద జాబ్ 40 days. అంటే ఏ అనే పర్సన్ 72 చేస్తే వీళ్ళిద్దరు కలిపి ఎన్ని డేస్ చేస్తారంట? 40 days. అంటే 72కి 40కి ఎల్సిఎం తీసుకుందామా? డైరెక్ట్గా చూద్దాం. 72 9 చూద్దాం. 9 8 జా 72, 40 పోదు కాబట్టి అట్లే దించుదాం. నెక్స్ట్ 8 తీసుకుందాం. 8 1 జా 8 5 జా చూడండి, 4 5 8 5 ఎంత? 40. 4 9 ఎంత? 36. 40 × 36 అంటే 360 వచ్చేసినట్టుంది. 72 5 జా అంటే సింపుల్గా 72 360/72 చేయండి. 72 1 జా 72 5 జా. నెక్స్ట్ 360 డివైడెడ్ బై 9 చేయండి. 9 1 జా 9 40 జా, అంతే కదా. ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది? బి కావాలా, ఓన్లీ బి మాత్రమే కావాలా. సో 9లోంచి 5 తీస్తే ఎంత? 4 వచ్చింది. అంటే ఏ ప్లస్ బిలోంచి ఏ తీసేస్తే ఎంత వచ్చింది? బీనే కదా మిగిలేది. 9లోంచి 5 పోతే ఎంత? 4. 9లోంచి 5 పోతే 4. అంటే 360 డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది? 90 days అవుతుంది. 360 డివైడెడ్ బై 4 అయితే ఏమవుతుంది? 90 days. చూడండి, ఆప్షన్ నంబర్ బి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏ కెన్ డిగ్ 1/a part of the field 20 hours while A and B together dig complete field in 60 hours. Then find how many parts filled B the dig alone 20 hours. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే, ఏ అనే పర్సన్ 1/a part of 20 hours అన్నాడు. ఏ అండ్ బి కలిపి 60 hours అన్నాడు. అయితే చూడండి, కట్ చేస్తా చూడండి.
ఏ అండ్ బి ఎన్ని డేస్ 1/60 వేసుకుందాం. నెక్స్ట్ ఓన్లీ ఏ అయితే ఏమవుతుంది 1/20 ఇది వాడు ఇచ్చిండేది. ఇక్కడ ఎలా సార్ మీరు చూస్తారు అంటే ఒకసారి చూడండి, దీన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వేరియబుల్ యాడ్ చేశాడు ఈ క్వశ్చన్కి. ఏం చేశాడు, వేరియబుల్ అనేది యాడ్ చేశాడు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ a + b × 1/3 ఎట్లా వచ్చింది, ఏ అనేది 1/a ఎట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు 20 × a రాసుకొచ్చా, ఇది ఇందాకే చెప్పా కదా సేమ్ పర్సంటేజ్ ఫార్మేషన్లో, అంటే 1/20a అవుతుంది. 1/20a అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఎట్లా వచ్చింది సార్ అంటే 20 × 1/60 వేసుకుంటే 20/60. నెక్స్ట్ 20 × 120a 1/20a ఇక్కడ 1/20a 20 క్యాన్సిల్ 2 121 23 వచ్చిందా 1/3 1/a. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే a + b = 1/3 అయితే ఓన్లీ a 1/a అయితే b కావాలా. దీనిలోంచి దీన్ని తీసేద్దామా, దీన్ని తీసేస్తే ఏమవుతుంది 1/3 - 1/a అవుతుంది. b అనేది మాత్రమే, ఏ క్యాన్సిల్. సో 1/3 - 1/a ఏమవుతుంది 1/3 - 1/a అంటే క్రాస్ మల్టిప్లికేషన్ a × 1 a 3 × 1 3 డివైడెడ్ బై a 3a a - 3 డివైడెడ్ బై 3a. ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ ఏందో చెప్పండి చూద్దాం. ఆప్షన్ నంబర్ చూడండి ఒకసారి, ఆప్షన్ నంబర్ సీనా డీనా, మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకు. ఆప్షన్ నంబర్ సీనా డీనా రెండిట్లో ఏదో చెప్పండి చూద్దాం. ఆప్షన్ నంబర్ సీనా డీనా మీరే చెప్పండి. కన్ఫ్యూజ్ ఉంది క్వశ్చన్, చేయండి మీరే. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఏ కెన్ పెయింట్ ఏ హౌస్ 55 days, బీ కెన్ డూ ఇట్ ఇన్ 66 days అలాంగ్ విత్ సి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ సి డి జాబ్ 12 days. అలాంగ్ విత్ సి అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే a + b + c వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ సి అలాన్ కెన్ డూ జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే సి మాత్రమే ఎన్ని డేస్లో చేయగలడు. ఇది చూడండి ఒక్కసారి. ఫస్ట్ 55 days వేసుకోవాలా, నెక్స్ట్ 66, నెక్స్ట్ 12 days. వీటి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, ఎల్సిఎం ఎట్లా తీసుకోవాలి సార్ అంటే చూడండి ఒక్కసారి చేస్తాను చూడండి ఒకసారి. 55, 66, నెక్స్ట్ 12. ఫస్ట్ 11 తీద్దాం. 11 5 11 6 12 అట్లే పోదు కాబట్టి అట్లే రాద్దాం. నెక్స్ట్ 6 తీద్దాం. 5 పోదు, 6 1 6 2 ఇంకేమైనా పోతుందా, పోదు. చూడండి ఒక్కసారి ఇక్కడే చూడండి. 5 2 ఎంత 10 × 66 ఎంత 66 వచ్చేసింది ఎల్సిఎం. 10 × 66 ఎంత 660 వచ్చేసింది. ఇప్పుడు చూడండి 55 ఉంది. 55 అంటే ఇక్కడ 5 11 55 కదా. ఇప్పుడు 6 × 2 రిమైనింగ్ తీసుకోవాలా. 6 2 ఎంత 12 వచ్చేసిందా. నెక్స్ట్ 66 ఉంది. ఈ 66 వదిలేసాను, రిమైనింగ్ 2 నెంబర్స్ ఏమున్నాయి 5 2 10 వచ్చేసిందా. నెక్స్ట్ 12 ఉంది. 6 12 ఎంత ఇదే ఉంది కదా 6 2 12. ఈ 12 వదిలేద్దాం, రిమైనింగ్ నెంబర్స్ ఏమైనా 11 5 11 5 ఎంత 55 11 5 ఎంత 55 ఇప్పుడు వచ్చేసినట్టుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమి బాగా గమనించండి. ఇది ఇక్కడ ఏం చేశాడంటే ఒక్క పాయింట్ మిస్టేక్ చేశాడు. ఇక్కడ రాయడంలో మిస్టేక్ జరిగింది. ఇక్కడ మనకి అలాంగ్ విత్ సి అన్నాడు. ఇక్కడ పాయింట్ అలాంగ్ విత్ సి అన్నాడు. అంటే ఇదేంటంటే చూడండి a + b + c వాల్యూ ఇక్కడ ఉండేది. మనకు కావాల్సింది ఓన్లీ సి కావాలి. a + b + c కావాలంటే 55 ఎంత టోటల్ ఎంత 55, ఏ వాల్యూ ఎంత 12, నెక్స్ట్ బి వాల్యూ ఎంత 10. ఇవి రెండు అవుట్ సైడ్ పంపిద్దామా. ఈ స్టెప్ చెప్తున్నాను చూడండి. సో 12 + 10 ఎంత 22. 22 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది -22. ఓన్లీ సి మిగులుతుంది కదా. 55 నుంచి 22 పోతే ఎంత 33. ఇది సి ఎఫిషియన్సీ వచ్చింది. సి ఎఫిషియన్సీ టోటల్ వర్క్ కదా. ఇక్కడ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ అంటే నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. సో 33 1 33 20 సో సి వర్కింగ్ డేస్ అంతా 20 days అయిపోయినట్టుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి. వర్కింగ్ టుగెదర్ ఏ అండ్ బి కెన్ డూ జాబ్ 40 days, బి అండ్ సి 36 days, ఆల్ 3 టుగెదర్ 24 days. హౌ మెనీ డేస్ బి అలాన్
డూ జాబ్. ఇది డైరెక్ట్గా చెప్తున్నా, మొన్న అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కి వచ్చింది ఇదే మోడలే. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి వచ్చింది. సో ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 40 days వచ్చిందా. నెక్స్ట్ బి అండ్ సి ఎంత వచ్చింది, 36 days రాశాడా. ముగ్గురు కలిపి ఎన్ని డేస్ చేశారు, 24 days. ఎల్సిఎం చూడండి ఒక్కసారి, 40 నెక్స్ట్ 36 నెక్స్ట్ ఎంత 24. ఈ మూడిట్లో కలిపి ఉండేదని 4 తీద్దాం డైరెక్ట్గా. 4 10 జా 9 జా 6 జా. నెక్స్ట్ 3 తీద్దాం, 3 10 పోదు అట్లే పెడదాం. 3 3 జా 3 2 జా, ఇంకేమైనా పోతుందా, 2 పోతుంది. 2 5 జా, నెక్స్ట్ 1 జా 3 జా అట్లే ఉంటుంది 1. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 5 3 జా 15, నెక్స్ట్ 15 2 జా 30, 33 జా 90, 94 జా 360. చూడండి 94 జా 360 వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ చూడండి, 40 ఆల్రెడీ 40 days చేశారు 360లో. 40 360 అంటే ఎంత, 9. 36 డివైడెడ్ బై 360 డివైడ్ బై 10 అంటే 10 ఎఫిషియన్సీలు అనమాట. నెక్స్ట్ 36 డివైడెడ్ బై 360 డివైడెడ్ బై 24 అంటే ఎంత అవుతుంది, 24 15 జా 360 వచ్చేసినట్లుంది ఎఫిషియన్సీ అందరికీ. కానీ ఇక్కడ మనకు అడిగింది చూడండి, ఓన్లీ బి అడిగాడు. కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్, ఒక్కసారి చూడండి. ఓన్లీ బి మాత్రమే అడిగింది మనల్ని. బి ఏం చేయాలా, బి అనేది ఏం చేయాలా సార్ చూడండి. యాక్చువల్గా ముగ్గురు కంబైన్ చేసినది ఏమి, 15. ముగ్గురు మిక్స్ అంటే కంబైన్ చేసింది ఎంత అంటే, ముగ్గురు కలిపి చేసిన వర్క్ ఎంత, ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 15. బాగా వినండి. సో ఇక ఈ రెండు మైనస్ చేద్దామా, ఏ మైనస్ వస్తుంది. సో ఈక్వేషన్ ఫార్మేషన్ అవసరంలో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఈ రెండు ఎఫిషియన్సీ తీసేయాలా. ఎట్లా సార్ అంటే చూడండి ఒక్కసారి, నేను ఫస్ట్ వాల్యూస్ వేస్తా. ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి ఏం చేస్తున్నా, ఫస్ట్ మనోడు ఏం చేసినాడంటే చూడండి, ఏ ప్లస్ బి ఎంత వచ్చింది ఇక్కడ, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 9. 15లోంచి 9 పోతే ఎంత, 6 వచ్చింది. 15లోంచి 9 పోతే ఎంత, 6. ఇది ఏమి, సి ఎఫిషియన్సీ. ఓకేనా, సి ఎఫిషియన్సీ. నెక్స్ట్ సి ఎఫిషియన్సీ 6 తెలుసు అక్కడ ఆల్రెడీ. ఇప్పుడు సి అనేది ఎన్ని డేస్ ఉంది చూడండి, ఇక్కడ సి అనేది 6 days ఉంది, అంటే 6 ఎఫిషియన్సీ. నెక్స్ట్ 10లోంచి 6 పోతే ఎంత, 4 కదా వచ్చేసిందా బి ఎఫిషియన్సీ. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. సో 360/4 టోటల్ వర్క్ కావాలి. 360/4 అంటే ఎంత మరి, 90 days. సరే ఎట్లా సార్ అంటే ఇంకోసారి చెప్తా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలే. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి ఏ ప్లస్ బి తీసేద్దాం. ఏ ప్లస్ బి తీసేద్దాం అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత, 9. 9లోంచి అంటే 15లోంచి 9 పోతే ఎంత, 15లోంచి 9 పోతే ఎంత, 6. అంటే ఏ ప్లస్ బి లేదు, రిమైనింగ్ ఎంత ఉంది, సి ఉంది. అంటే సి ఎఫిషియన్సీ కదా. ఈ 6 అనేది బి ప్లస్ సి ఇద్దరు కలిపితే 10 వచ్చింది ఇక్కడ ఎఫిషియన్సీ. 10లోంచి 6 పోతే ఎంత, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, మీ ఇద్దరు కలిపితే ఎంత, 10 ఉంది. ఇక్కడ రిమైనింగ్ ఎంత, 4 కదా. సో 360/4 చేస్తే ఎంత, 90. అయిపోయిందా. నెక్స్ట్ వన్ చూడండి, చూడండి ఎన్ని పేపర్స్. Ram and Shyam can complete task 6 2/3 days and 15 days respectively. They together 4 days. Then Ram leaves. ఏం చేసినారంటే రామ్ శ్యామ్ కలిపి 6 2/3 days వర్క్ చేశారు. ఒక రామ్ వచ్చి 6 2/3 అండ్ శ్యామ్ వచ్చి 15 days రెస్పెక్టివ్లీ. దే వర్క్ టుగెదర్ 4 days అండ్ దెన్ రామ్ లీవ్స్. ఇన్ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ రామ్ లీవ్స్ will Shyam complete the remaining వర్క్ అలోన్, రిమైనింగ్ టాస్క్ అలోన్. ఈ ప్రాబ్లం నేను నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేస్తాను. ఎందుకు సార్ అంటే ఈ మోడల్స్ అన్నీ ఇవే ఉంటాయి. నెక్స్ట్ దీనిపైన ఒక నీట్గా లీవ్స్ కానీ బిఫోర్ ద కంప్లీషన్ వర్క్, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్, ఇవి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు చేస్తాను నేను. ఓకేనా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు, ఇంకా ఏమైనా చేంజెస్ రావాలంటే. అసలు ఎలా ఉంది టాపిక్, ఎలా అర్థమవుతుందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.